స్టూడెంట్స్, వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కలిపి ఏర్పాటు చేసినటువంటి ఈ సెలబ్రేషన్ బట్టి మీకు వందనాలు. ప్రకటన చేయబడిన మాటలు మతానికి సంబంధించినవి కాదు, నా జీవితానికి సంబంధించినవని ఈ రాత్రి అనేకులు వారు గ్రహించడానికి సహాయం దయచేయాలి. ఈ బోధ మత మార్పిడిది కాదు, మనసు మార్పిడి పొందటానికి ఈ మాటలు ప్రకటన చేయబడ్డాయి అనే సత్యం తెలుసుకోవడానికి సహాయం చేయాలి. యవ్వన కాలంలో ఒక వ్యక్తి విజయవంతమైన వానిగా ఉండాలి అని అంటే వ్యక్తిగత క్రమశిక్షణ కావాలి. యేసుక్రీస్తు అనే దేవుని ఎప్పుడైతే మా హృదయాల్లో కలిగి ఉంటామో వ్యక్తిగత క్రమశిక్షణ అనేది ప్రారంభం అవుతుంది అనే సత్యాన్ని తెలుసుకోవడానికి కృప చూపండి. ఈ యొక్క ఆర్గనైజేషన్ని మీరు ఆశీర్వదించండి. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ని ప్రభువా గొప్పగా దీవించమని కోరుతున్నాను. ఇక్కడి నుండి ఎంతో మంది ఇంజనీర్స్ మా భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకి సేవలు అందించడానికి నేను సిద్ధపడి లేవనెత్తబడాలి. I pray that many scholars may release from this institution, many engineers who can leave their service, who can render their service to the countries around the globe, may rise from this place, O Lord. ప్రత్యేకంగా ఆ రీతిగా అనేక మందిని నైపుణ్యత కలిగినటువంటి విద్యావేత్తలను కూడా ఈ ఇన్స్టిట్యూట్ నుండి మీరు సిద్ధపరచమని కోరుతున్నారు. ఈ సమయంలో ఈ ఇన్స్టిట్యూట్కి కావలసినవన్నిటిని కూడా మీరే సమకూర్చి మీరు మహిమ పొందుకోండి. ప్రిన్సిపల్ గారిని, వారి కుటుంబాన్ని, ఫ్యాకల్టీస్ని, వారి కుటుంబాన్ని, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని, స్టూడెంట్స్ని, ఆయా డిపార్ట్మెంట్ హెడ్స్ని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. ఎంతో శ్రద్ధగా నీ మాటలు విన్నారు ప్రభువా. వారి హృదయంలో ఇప్పుడే ఎవరైతే నా హృదయంలోకి రండి యేసయ్యా అని కోరుకున్నారో వారి హృదయంలో ఇప్పుడే మీరు ప్రవేశించండి. వారికి సెల్ఫ్ డిసిప్లిన్ మీరు స్థాపన చేయండి. మీ యొక్క కార్యాలు వారి పట్ల